రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 119లా ఎక్కువ సీట్లు ఎవరు గెలిస్తే ఆళ్లే రాష్ట్రంలో పవర్లకు వస్తారు. అండ్లా ఒకరు సీఎం అవుతారు, ఇంకా కొందరు మంత్రులు అవుతారు. కానీ పక్క గీడ గెలిచినోళ్లే సీఎం అవుతారనో మంత్రులు అవుతారనో చెప్పుడు చాలా కష్టం. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఎవల తలుపు కొట్టేది తెలియదు. అట్లనే ఎంపీలుగా పోటీ చేసినోళ్ళ దాంట్లో సుత సెంటర్ మంత్రులు అయ్యే కోపు ఎవరికో ఒకరికి వస్తుంది. కానీ పలానా జాగల గెలిస్తేనే 10 వస్తుందన్న గ్యారంటీ ఏముండదు. కానీ గిడ అట్లా కాదుల్లో. తెలంగాణలో 17 ఎంపీ సీట్లుంటే అందరి నజర్ మల్కాజ్గిరి మీదనే ఉన్నదబ్బా. 37 లక్షల మంది ఓటర్లతో దేశంలోనే పెద్ద నియోజకవర్గం అని రికార్డు కొట్టిన మల్కాజ్గిరి ఎంపీ సీటు పుట్టిన కాంచి 3 మాటలు ఎన్నికలు వస్తే గెలిచిన ముగ్గురు సుత పెద్ద పోస్టులు కొట్టేసిర్రు. మరి 2009లో కాంగ్రెస్ నుంచి సర్వే సత్యనారాయణ సార్ గెలిచి సెంటర్ మంత్రి అయిండు. 2014లో సైకిల్ గుర్తు మీద మల్లారెడ్డి సార్ పార్లమెంటుకు పోయి మల్లతాపక్ ఎమ్మెల్యే కాగానే మంత్రి పదవి వచ్చే. 5 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి సార్ మల్కాజ్గిరి ఎంపీ అయిన 2 ఏళ్లకే పీసీసీ అధ్యక్షుడాయ మంత్రి కాకుండా సీదా సీఎం సీట్ల కూకునే భాగ్యం వచ్చే. మళ్ళా ముగ్గురు కూడా 3 పార్టీలకెళ్లి గెలిచిన వాళ్ళు. అందుకే అందరికి సెంటిమెంట్ సీట్ అయింది. ఈ తాప కాంగ్రెస్ కెళ్లి సునీత మహేందర్ రెడ్డి మేడం, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి సారు, బీజేపీకి నుంచి ఈటల రాజేందర్ గారు పోటీలు ఉన్నారు. ఎటుకెళ్లి గెలిచాలని జోరు చూపిస్తున్నారు ప్రచారంలో. ముగ్గురిట్లో ఎవరు గెలుస్తారో గెలిచిన వాళ్ళకి అటెన్కి ఏం పదవులు వస్తాయో గానీ మల్కాజ్గిరి సెంటిమెంట్ అయితే మామూలుగా లేదబ్బా.